ఇటాలియన్ రెసిపీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. మనకి వెజ్ అంటే చాలా సిరాకు, అందుకే మనం నాన్ వెజ్. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. సో ఇవే బేసిక్ ఇంగ్రీడియంట్స్: చికెన్ బ్రెస్ట్, హై ఇన్ ప్రోటీన్, క్యాప్సికమ్, కొంచెం వెజ్జీస్, టొమాటో. ఇట్లా కట్ చేస్తున్నాను కూరగాయలు, చక్కగా వంట చేస్తున్నాను, వంట మనిషిని అనుకోండి. సో ఇది అయిన తర్వాత మనం కట్ చేసి అది తీసేటప్పుడు మొత్తం చీసీ లేయర్ లాగా ఉంటుంది. అట్లే చీజ్ సాగుతుంటే చూసేదాన్ని కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చీజ్ అయితే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఈ డిష్కి. ఇదేదో కాయలు ఉంటాయి, ఇది ఏం కాయలు ఏమో ఉన్నాయి కదా. ఫస్ట్ లేయర్ షీట్, సో దాని మీద సాస్ అయితే అది ఒకసారి బేకింగ్ చేద్దామని ఇల్లు తగలబెట్టేసుకుంటాను. ఇందాక చెప్పాను కదా. ఇంకా దేవుడికి దండం పెట్టి లోపల పెట్టేయటమే. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి అబ్బా. సో ఇవాళ సండే స్పెషల్ అనమాట. యూజువల్గా నేను సండే అయితే బ్యాచ్ కుకింగ్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను రెగ్యులర్ చికెన్ తిని కొంచెం బోర్ కొట్టింది అనమాట. సో అందుకనే నేను కొత్తగా ఒక ఇటాలియన్ రెసిపీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. సో ఈ ఇటాలియన్ రెసిపీ చాలా ఫేమస్, కానీ ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా నాకు అస్సలు అయితే తెలియదు. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు ఇటాలియన్ రెసిపీస్ అయితే నేను ట్రై చేస్తున్నాను, నార్మల్ పాస్తాతో వైట్ సాస్ ఇవన్నీ ట్రై చేస్తున్నాను, కానీ ఇట్లాంటి డిష్ అయితే ఇది కొంచెం ఫస్ట్ టైం అనమాట. సో ఎట్లా ఉంటుందో చూద్దాము. సో కీప్ వాచింగ్. సో ఇప్పుడు మీకు కుకింగ్ ప్రాసెస్ అయితే ఏం చెప్తాను. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో దాన్ని కూడా తీసి పెట్టుకుందాం ఫస్ట్. సో ఇవాళ నేను ఫ్రిడ్జ్ నీట్గా ఏమంటే సర్దాను అనమాట. నేను గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాను కాబట్టి. మనకి క్యాప్సికమ్ హాఫ్ పడతా, కలర్ఫుల్గా ఉంటుందని 2. అండ్ టొమాటోస్ కూడా కావాలి. ఓకే, 4 టొమాటోస్. దాని తర్వాత పార్స్లీ. సో అంతే. ఆనియన్స్ కూడా కావాలి. సో ఆనియన్. సో ఇది వెజ్లో కూడా చేసుకోవచ్చు. మనకి వెజ్ అంటే చాలా సిరాకు, అందుకే మనం నాన్ వెజ్. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. నిన్నే ఫ్రెష్గా చికెన్ వేరే తెచ్చుకున్నాను, మొత్తం స్టాక్ అంతా బిల్డ్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ 2 వీక్స్కి. సో నా పాత వీడియో చూసుంటారు కదా, బ్యాచ్ కుకింగ్ అయితే చేసుకుంటాను రెగ్యులర్గా. సో అందుకే ఎవ్రీ 2 వీక్స్ అట్లా వెళ్ళి ఆ నెక్స్ట్ 2 వీక్స్ కావాల్సిన అన్నీ తెచ్చుకుంటాను. సో మనమైతే చికెన్ బ్రెస్ట్ అయితే ఇంట్లో వాడదాం. దాని తర్వాత ఈ షీట్స్ ఉంటుంది, ఈ షీట్స్ కూడా కావాలి. ఇది ఇప్పుడు కాదు, లాస్ట్కి చెప్తాను ఈ షీట్స్ ఏంటి. సో ఇవే బేసిక్ ఇంగ్రీడియంట్స్: చికెన్ బ్రెస్ట్, హై ఇన్ ప్రోటీన్, క్యాప్సికమ్, కొంచెం వెజ్జీస్, టొమాటో, పార్స్లీ, అండ్ దెన్ ఈ షీట్స్ అనమాట. సో ఇది చూసిన వెంటనే మీకు ఏంటని ఖచ్చితంగా గెస్ట్ చేయగలుగుతారనమాట. మీరు గెస్ట్ చేస్తుంటే కమెంట్స్లో అయితే పెట్టండి. అదే అనుకుంటున్నాను, కానీ ఏది వస్తుందో చూద్దాం. చేస్తున్నాను కూరగాయలు, చక్కగా వంట చేస్తున్నాను, వంట మనిషిని అనుకోండి. నేను యాక్చువల్గా లండన్కి 4 ఇయర్స్ ముందు వచ్చాను. నేను ఒక సప్లై చైన్ ప్రొఫెషన్ అనమాట. చాలామంది అడుగుతున్నారు, నన్ను ఎవరో ఒకరు కమెంట్లో అడిగారు ఇన్స్టాగ్రామ్లో, మీరు షెఫా, మీరు వంట మనిషి అని చెప్పి, ఏ హోటల్లో పనిచేస్తున్నారని. నేను షెఫ్ అయితే కాదండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. చికెన్ చూసారా, కీమాలా కొట్టి పెట్టుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ టొమాటో బాయిల్ చేస్తున్నాను. సో మీరు డిష్ అయితే తమ్నైల్ అయితే చూసుంటారు. సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ డిష్ అనమాట ఇటాలీలో. సో దీని పేరు లసంగా కదా. సో ఇది నేనేమంటే లాస్ట్ టైం ప్యారిస్కి వెళ్ళినప్పుడు దీన్ని ట్రై చేశాను, చాలా బాగుంది. కానీ నేను ట్రై చేసింది ఏమంటే వెజ్ లసంగా అనమాట. సో నేనైతే ఈసారి నాన్ వెజ్ అయితే ట్రై చేశాను. నాన్ వెజ్ కూడా బాగుంటుంది అని చెప్పి అన్నారు. కానీ చేయటంలో ఒక డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే మరీ కారంగా అస్సలు ఉండకూడదు, ఇది పుల్లగా ఉండాలి మెయిన్గా. దాని తర్వాత చికెన్ కూడా మనం ఎక్కువ స్పైసెస్ అయితే వేయకూడదు. సో ఫస్ట్ అయితే నేను ఆనియన్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత దాంతోపాటు చికెన్ కూడా యాడ్ చేసుకుంటాను. నేను ఇందాక కీమాలా కొట్టుకున్నాను కదా, సో ఆ చికెన్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాను.
అండ్ దెన్ నేను వెజిటేబుల్స్ ఏమేమి కట్ చేసుకున్నానో దాన్ని కూడా యాడ్ చేసుకుంటాను. సో ఈ వెజిటేబుల్స్ అనే కాదు, మీకు ఇష్టమైన ఏ వెజిటేబుల్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. వంకాయ అంటే వంకాయ కాదు, ఆర్బిజన్ సంథింగ్ ఏదో ఉంటుంది, నాకైతే అది ఎట్లా స్పెల్ చేయడం రావట్లేదు. సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆనియన్ పౌడరు, దాని తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం అదర్ రెసిపీస్, కొంచెం అదర్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను. సో నేను మొత్తం ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఏమేమి వాడాను అని చెప్పి. సో మీరు కూడా అయితే దాన్ని ఖచ్చితంగా ఒకసారి చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లా వచ్చిందని చెప్పి కమెంట్స్లో పెట్టండి. సో మీరు కనుక పాస్తా లవర్ అయితే మీరు ఖచ్చితంగా ఈ డిష్ అయితే ట్రై చేయండి. చాలా ఈజీయే, కానీ ఇందాక చెప్పినట్టు కొంచెం ఆ పుల్లగా ఉండటం మాత్రం మేక్ షూర్ దట్ అట్లా ఉండాలి. సో దీంట్లో అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమంటే చీజ్ అనమాట. సో దీంట్లో నేను 2 టైప్స్ ఆఫ్ చీజ్ అయితే వాడాను. అది నేను వెళ్ళే కొంది మీకు చూపిస్తాను ఏమేమి చీజ్ వాడుతున్నానని చెప్పి. మీరు చీజ్ ఎక్కువ వేయాలి దీంట్లో, అప్పుడే మనకేమంటే ఆ టెక్స్చరు, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది అయిన తర్వాత మనం కట్ చేసి అది తీసేటప్పుడు మొత్తం చీసీ లేయర్ లాగా ఉంటుంది. అట్లే చీజ్ సాగుతుంటే చూసేదానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చీజ్ అయితే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఈ డిష్కి. సాస్ రెడీ చేసుకున్నాం. బటర్ అయితే ఇంకా నేను కార్న్ ఫ్లవర్ అయితే వేసుకున్నాను. ఏ ఫ్లవర్ అయినా పర్లేదు, మైదా ఉంటే మైదా కూడా వేసుకోండి. మైదా లేదు కాబట్టి కార్న్ ఫ్లవర్ వేసుకోండి. కొంచెం మంచిగా కలిపి సో నేనైతే దీంట్లో ఫుల్ ఫ్యాట్ వేస్తున్నా, ఫుల్ ఫ్యాట్ మిల్క్. కొంచెం బాగా తిక్కగా అయ్యే వరకు అట్లే కలుపుతూ ఉంటాను. ఫ్రెష్ క్రీమ్ డబుల్ రిచ్. సో మంచిగా ఇట్లా వైట్ సాస్ అయితే ఇది ఒక లేయర్ అనమాట. సో వైట్ సాస్ ప్రిపేర్ చేసుకున్నాను. సో దీంట్లో కొంచెం సాల్ట్, దాని తర్వాత బ్లాక్ పెప్పర్. వైట్ పెప్పర్ అయితే వేస్తారు కానీ నా దగ్గర వైట్ పెప్పర్ లేదు. కొంచెం బ్లాక్ పెప్పర్. ఇదేదో ఒక కాయలు ఉంటాయి, ఇది ఏం కాయలు ఏమో ఉన్నాయి కదా చిన్నది. సో దీన్ని లైట్గా గ్రేట్ చేసి దాంట్లో వేయాలి ఫ్లేవర్ కోసం. సో షీట్స్ అయితే అనుకున్నట్టు రాలేదు, మనమైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం లేయరింగ్స్. ఫస్ట్ లేయర్ షీట్, ఇంకో షీట్. సో దాని మీద సాస్ అయితే వేద్దాం. మొత్తం స్ప్రెడ్ చేయాలి సాస్, వైట్ సాస్ అన్ని కార్నర్స్లో స్ప్రెడ్ అయితే చూసుకుంటే కుక్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. దాని తర్వాత దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ అయితే పెడతాము. దీని మీద అయితే చీజ్ వేద్దాం ఇప్పుడు. సో దీంట్లో అయితే ఫస్ట్ షెడ్డర్ చీజ్ అయితే వేస్తున్నాను, దాంట్లో లైట్ మైల్డ్ వేస్తున్నాను. దీంతో పాటు మొజరెల్లా కూడా వేస్తాను. దాని మీద మొజరెల్లా చీజ్. చీజ్ చాలా ఇంపార్టెంట్. సో దీని మీద ఇంకో లేయర్. సో సెకండ్ లేయర్ కొంచెం షీట్ అయితే ఫ్లాప్ అయిందబ్బా, కానీ డిష్ మాత్రం హైలైట్ వస్తుంది అనుకుంటున్నాను. సో దీని మీద మళ్ళీ వైట్ సాస్.
ఓకే, దీని మీద మళ్ళీ ఇంకో చికెన్ లేయర్ వేద్దాం, మన ప్రిపేర్ చేసుకున్న చికెన్ లేయర్. సో నెక్స్ట్ టచ్ మన చికెన్. సో మంచిగా అన్ని కార్నర్స్కి పుష్ చేసి బాగా స్ప్రెడ్ చేసేసి, చూసేదానికైతే కలర్ఫుల్గా ఉంది. హిట్టా ఫట్టా అని చెప్పి ఓవెన్లో పెట్టినప్పుడే తెలుస్తుంది, ఎందుకంటే నాకు ఓవెన్కి అసలు ఎప్పుడు ఓవెనే అవ్వదు. ఒకసారి బేకింగ్ చేద్దామని ఇల్లు దగ్గర పెట్టేసుకుంటాను, ఇందాక చెప్పాను కదా. సో ఈ కొత్త ఇంట్లో ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం. సో దీని మీద ఇంకో లేయర్ చీజ్. చీజ్ మాత్రం ఎక్కువ వేయాలి, అప్పుడే ఈ డిష్కి అది పెద్ద హైలైట్ అనమాట. దానికైతే రెడీ అయిపోయింది. దీనిలో ఇంకా మైక్రోవేవ్లో పెట్టేద్దాం, సారీ ఓవెన్లో పెడదాం. సో మన వాళ్ళు ఓవెన్ కూడా మనం స్టోరేజ్ కిందే వాడతాం అనమాట. ఇది కొత్తది, అసలు ఇంకా వాడనే లేదు. సో అవన్ అయితే అబ్బా ప్రీట్ అయితే అయింది. ఇంకా దేవుడికి దండం పెట్టి లోపల పెట్టేయటమే. సో 200 degrees 200కి పెడుతున్నాను. minutes సెట్ చేశాను. ఫ్యాన్ పెట్టాను, ఇంకంతే. వెయిట్ చేద్దాం. ఇంకా నాకైతే సక్సెస్ రేట్ కనిపిస్తుంది ఒక 90%, కానీ బయటికి తీసి టేస్ట్ చేసే వరకు మనకు తెలియదు ఎట్లా ఉంటుందో. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 10 minutes చూపిస్తుంది అనమాట నాకు. సో ఈగర్లీ వెయిటింగ్. మీరేమనుకుంటున్నారో, హిట్ అనుకుంటున్నారా, ఫట్ అనుకుంటున్నారా? మొత్తం కాలిపోతుంది. ఆ చీజ్ సూపర్గా అయింది. సో డిష్ అయితే చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా నేనేమంటే లాస్ట్ క్లిప్ అయితే రికార్డ్ చేశాను, అన్ఫార్చునేట్లీ అయితే అది డిలీట్ అయిపోయింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్స్లో పెట్టండి. సీ యూ అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్.